హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రజ్ఞా సాగర్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. సో ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ రాకుండా ఎలా చేసుకోవచ్చు. 2 ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెళ్తాయి. ఫుడ్, యాక్టివిటీ, అంతే. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, చిన్న చిన్న చేంజెస్ వల్ల అట్లీస్ట్ మన క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ట్రెడిషనల్గా మనకున్న ఇండియన్ హ్యాబిట్స్ వర్ ఆల్వేస్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఉండే. మనకి ఒక స్టడీ ఉండే, లైక్ సాంబార్లో ఉన్న కొన్ని థింగ్స్ క్యాన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంట స్టడీలో. అంటే నేను ఆ స్టడీని బ్యాక్ చేయట్లేదు, బట్ చాలా మనకు తెలియని థింగ్స్ మన ఇండియన్ డయట్లో కానీ ఇండియన్ హ్యాబిట్స్లో కానీ ఉన్నాయి విచ్ వర్ ప్రొటెక్టివ్ ఫర్ అస్ ఫ్రమ్ క్యాన్సర్. కానీ ఇప్పుడు మనం మోడర్న్ కన్వీనియన్స్కి అలవాటు పడిపోయినాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంతమంది సూపర్ మార్కెట్ వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నారు. ఎవ్రీథింగ్ ఫోన్లో, ఇన్స్టామార్ట్. వీఆర్ సో బిజీ విత్ అవర్ లైఫ్స్. 5 నిమిషాల్లో తెచ్చిస్తాడు ఏది కావాలన్నా కూడా. సో మన లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది. మోస్ట్ ఆఫ్ అవర్ జాబ్స్ ఆర్ డెస్క్ జాబ్స్. ఒక చోట ఉంటున్నాం, యాక్టివిటీ లేదు. ఏం తింటున్నాం, బయట తినడం ఎక్కువైంది. ద యంగ్ కపుల్ ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కుక్ అట్ హోమ్. చాలా ఈజీగా రెస్టారెంట్లో ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. బయటికి వెళ్ళడానికి బోర్ కొడితే ఆర్డర్ కొడితే ఇంటికి తీసుకొస్తాడు. సో ఆర్ ఫుడ్ మారింది, లైఫ్ స్టైల్ మారింది, బికాస్ థింగ్స్ హ్యావ్ బికమ్ మోర్ కన్వీనియంట్. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది మనకు. చాలా ఈ మధ్య అయితే ఎస్పెషలీ లంగ్, బ్రెస్ట్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ హై కంపేర్డ్ టు ప్రీవియస్లీ. డయట్ విషయానికి వస్తే హై ఆయిల్ అండ్ చీజ్ రిచ్ డయట్, బర్న్ట్ డయట్, ఫ్రైడ్ ఫుడ్స్, హ్యాబిట్స్ లైక్ టొబాకో, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ డయటరీ కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనకి డెస్క్ జాబ్స్ ఉండడం వల్ల ఒబేసిటీ ఇన్సిడెన్స్ పెరిగింది. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వీఆర్ నాట్ ఈవెన్ వాకింగ్ ఫర్ 10 minutes per day. సో ఇలా మోడరేట్ ఎక్సర్సైజ్ కూడా చేయకపోవడం వల్ల, డైట్ కూడా మారడం వల్ల చాలా క్యాన్సర్ ఇన్సిడెన్స్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఈ రిస్క్ తగ్గేయాలంటే ఏం చేయొచ్చు? ఫస్ట్, సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. విల్ స్టార్ట్ సమ్వేర్ స్మాల్. బ్యాక్ టు బేసిక్స్, బ్యాక్ టు రూట్స్ వెళ్దాం. ట్రై టు ఈట్ వెజిటబుల్ రిచ్ ఇండియన్ ఫుడ్. మనకి బేసిక్ ఇంట్లో జరిగే అన్నం, పప్పు, కూర, సాంబార్ చాలు. అక్కడ స్టార్ట్ చేద్దాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొటెక్టివ్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని ఉంది. లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గార్లిక్, జింజర్ గార్లిక్ అండ్ ఇలాంటి వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. లైక్ టొమాటోస్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీస్ కెన్ హెల్ప్ ఫైట్ క్యాన్సర్స్. మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్. అండ్ ఎక్సర్సైజ్ డైలీ ఒక 10 minutes. మోడరేట్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఫైన్. డెస్క్ జాబ్స్ ఉన్నట్టయితే స్టాండింగ్ వర్క్ చేయండి. స్టాండింగ్ డెస్క్ పెట్టుకోండి. ఒక 10 minutes, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ స్టాండింగ్ డెస్క్లో వర్క్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటుంది. టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. చిన్న 10 minute వాక్ అటు ఇటు చేసేసి వచ్చి యూ రెజ్యూమ్ యువర్ వర్క్. కొంచెం బయటికి తిరుగుతూ ఉండండి. మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డరింగ్ ఫ్రమ్ హోమ్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, దిస్ మినిమల్ యాక్టివిటీ కూడా ఇట్ విల్ హెల్ప్ అండ్ ఓవర్ ఎ లాంగ్ టర్మ్ ఇంప్రూవ్ అవుతుంది. యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ చేంజెస్. లెట్స్ సే టుడే, ఇవాళ తినేటప్పుడు కొంచెం అన్నం తక్కువ, కూరగాయలు ఎక్కువ, లేదా యూజ్ ఎ పోర్షన్ ఆఫ్ లైక్ పల్సెస్ కానీ, స్ప్రౌట్స్ కానీ, మిల్లెట్స్, ఎనీథింగ్ ఎ స్మాల్ పోర్షన్ యాడ్ చేయండి. ఒక 15 నిమిషాలు వాక్ చేయండి. లైక్ స్మాల్ చేంజెస్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్, వీ కెన్ రెడ్యూస్ అవర్ క్యాన్సర్ రిస్క్ అ లాట్. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇమ్మీడియట్లీ కట్ డౌన్. అండ్ టొబాకో స్మోకింగ్ అండ్ టొబాకో చ్యూయింగ్ ఇంతకుముందు ఉన్నంత ఇన్సిడెన్స్ ఇప్పుడు తగ్గినా కూడా యంగ్ పీపుల్ స్టార్టింగ్ ఎర్లీ స్మోకింగ్ అనేది చాలా పెరిగింది. అండ్ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ స్టిల్ అ ప్రాబ్లమ్. హెడ్ అండ్ నెక్ కానివ్వండి, లంగ్ కానివ్వండి. సో క్విట్ స్మోకింగ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్. అదే కాకుండా ఆల్కహాల్, ఇంతవరకు అయితే మోడరేట్ ఆల్కహాల్ ఈజ్ ఓకే అనేవాళ్ళు. బట్ రీసెంట్ స్టడీస్లో, ఇన్ఫ్యాక్ట్ ల్యాన్సెట్లో పబ్లిష్ అయిన జర్నల్లో, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషలీ కంబైన్డ్ విత్ స్మోకింగ్. ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ విత్ గుడ్ డైట్, moderate exercise, simple lifestyle changes,
విచ్ ఆర్ కన్సిస్టెంట్ ఓవర్ ఎ టైమ్, లాంగ్ టర్మ్లో చాలా వరకు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గిస్తుంది. అండ్ లక్కీగా 40% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ బై దీస్ స్మాల్ చేంజెస్. సో లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ.